హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. కొన్ని నివేదికలు అయితే కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటపెడుతుందండి. నేను ఆల్రెడీ మీకు చెప్పా నిన్న ఒక నివేదిక గురించి. ఇవాళ ఇంకొక నివేదిక గురించి చెప్పబోతున్నా. ఏంటంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని 4వ స్థానంలో నిలబెట్టారండి జగన్. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని 4వ స్థానంలో నిలబెట్టాడు ఆయన జగన్ గారు. ఏంటంటే ఏ విషయాలు అంటే కనుక ఏపీలో పండే కాఫీ ఏదైతే ఉందో ఆ కాఫీకి ఎనలేని డిమాండ్ తీసుకొచ్చి పెట్టాడు జగన్ గారు. నిజమండి. కాబట్టే ఎంటైర్ దేశం మొత్తం మీద ఇండియాలో 4th ప్లేస్ ఏపీకి. కాబట్టి దాని గురించి అయితే కనుక కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చా. ఖచ్చితంగానండి. ఏంటంటే మనం చేసిన మంచి ఏదైతే ఉందో దాని ఫలితాలు ఎప్పటికైనా సరే బయట పడతా ఉంటాయి. కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా చేసే మంచి పనికి గుర్తింపు ఎప్పుడైనా లభిస్తుంది. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి జగన్ గారు ఇప్పుడు లేకపోయినా కానీ ఆయన చేసిన ఏదైతే కొన్ని సంస్కరణలు ఉన్నాయో అవి వాటి ప్రగతి ఫలాలు అనొచ్చు. ఆ ప్రగతి ఫలాలు ఇప్పుడు బయటపడుతున్నాయి వాస్తవంగా అయితే కనుక. అలాంటి ప్రగతి ఫలాల్లో ఒకటి ప్రగతి ఫలం ఇది అనమాట. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక వీళ్ళ కాదండి ఇవ్వటం, డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన నివేదిక ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. కాఫీ ఏదైతే ఉందో ఆ ఉత్పత్తి స్థానంలో, వాటిని పండించే స్థానంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం 4వ స్థానంలో ఉంది. ఎందుకంటే 2022-23లో 9,390 కోట్లు పెరిగిందండి. వాస్తవంగా అయితే కనుక రాష్ట్రంలో 1,963 హెక్టార్లో సాగు చేస్తున్నారు కాఫీ గింజల్ని. అలాగే 2022-2023లో 12,265 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది కాఫీ ఇది. కాబట్టి దేశంలోనే 4వ స్థానంలో ఉంది ఏపీ. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ అంశాన్ని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సాగు చేసే కాఫీ పంట నాణ్యతతో పాటు మంచి రుచికరంగా ఉండటంతో పాటు ఏటేటా ఎగుమతులు పెంచుకుంటూ తన సత్తా చాటుకుంటుంది. కాఫీ పంటల ఉత్పత్తిలో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన శ్రద్ధ అందుకు ముఖ్య కారణం అని ఈ నివేదిక, అలాగే వాణిజ్య పరిశ్రమల ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో తెలియజేసిన విషయాలు అనమాట నిజంగా కూడా. కాబట్టి 2020-21లో కాఫీ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 6,027 కోట్లు ఉండగా 2022-23 వచ్చేసరికి ఏం జరిగిందంటే 9,397 కోట్లు ఒకేసారి, అంటే సంవత్సరానికి వచ్చేసరికి 3,397 కోట్లు పెరిగింది. కాబట్టి అంత బాగా, అంటే కాఫీ బ్రాండ్ని అంత బాగా తీసుకెళ్లారు ప్రపంచ దేశాల్లో. కాబట్టి భారతీయ కాఫీ రంగం అభివృద్ధికి కాఫీ బోర్డు వాణిజ్య విభాగం సంపూర్ణ మద్దతు అందిస్తుందని తెలిపింది. ఇంటిగ్రేటెడ్ కాఫీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా రీప్లాంటేషన్ కు కాఫీ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని వివరించింది. కాబట్టి ఒక్కసారి 2022-23 ఆర్థిక సంవత్సరంలో కాఫీ సాగు చేసిన విస్తీర్ణం చూస్తే కనుక చాలా బాగా పెరిగింది ఆ గ్రాఫ్ వాస్తవంగా చూపిస్తే కనుక. అలాగే ఏ రాష్ట్రాలు ఎంతెంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాయి, ఎంత మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తుందో ఒకసారి చూద్దాం. కర్ణాటక అయితే కనుక 2,46,550 హెక్టార్లలో కాఫీ పంట సాగు చేస్తుంది. ఉత్పత్తి ఎంత అవుతుందంటే 2,48,020 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుంది. కేరళ చూసుకుంటే 85,957 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఉత్పత్తి ఎంత అవుతుంది? 72,425 మెట్రిక్ టన్నులు అయితే కనుక ఉత్పత్తి అవుతుంది. తమిళనాడు చూస్తే కనుక తమిళనాడు 35,685 హెక్టార్లో సాగు చేస్తున్నారు. 18,700 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఇక 4వ స్థానం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ చూస్తే 1,963 హెక్టార్ల సాగు చేస్తుండగా 12,265 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయితే కనుక అడుగుతుంది. కాబట్టి అంటే ఇంతకు ముందున్న దానికల్లా గడిచిన 5 ఏళ్లలో ఈ కాఫీ పంటని ఒక నిజంగా ప్రపంచవ్యాప్తం చేశారు. ఎందుకంటే అరకు కాఫీ అంటేనే అద్భుతం అనేటట్టుగా చేశారు. కాబట్టి అరకు కాఫీని అంతగా డెవలప్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రగతి ఫలం ఏదైతే ఉందో దాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తను ఇచ్చిన నివేదికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ని ఇండియా వైడ్ గా 4వ ప్లేస్లో తీసుకెళ్లారు పలానా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది కనుక నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి నిజంగా ఇలాంటి ప్రగతి ఫలాలు చూస్తుంటే కనుక మన అవతల వాళ్ళ పరిపాలన ఎలా ఉందనేది ఆటోమేటిక్గా చెప్పేయచ్చు ప్రజలు. కాబట్టి పరిశ్రమలు అలాగే కొన్ని విభాగాలు చెప్పినప్పుడు ప్రజలకి ఖచ్చితంగా చెప్తారండి. ఎందుకంటే ఏ పరిపాలన బాగుంది అని అంటే కనుక ప్రజలు ఖచ్చితంగా తెలియజేస్తారు. కాబట్టి అరకు కాఫీ విషయంలో మాత్రం ఎంటైర్ ప్రపంచవ్యాప్తంగా మన సత్తా అయితే కనుక చాటగలిగింది
ఒక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అనేది కనుక నేను చెప్పడం కాదండి, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మాట. చూస్తున్నాం మీరు అందరూ కూడా ఏది మంచి అని మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఏ పరిపాలనలో ఎలాంటి ఎక్కువ ప్రగతి ఫలాలు అందిని అని మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఇంకెన్ని ప్రగతి ఫలాలు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు అని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే సంపద సృష్టిస్తా అని అన్నారు, ఆ మాట మీద మీ అభిప్రాయం ఏంటి? అంతేకాదు పథకాలన్నీ అమలవుతాయి అని అన్నారు, ఆ మాట మీద మీ అభిప్రాయం ఏంటి? మర్చిపోద్దు, ఎలాంటి ప్రగతి ఫలాలు ఏపీకి ఒక్కో నివేదిక వస్తూ ఉంటే జగన్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం పొగుడుతూ ఉంటే రాష్ట్రం ఎలా చాలా మంది అంటే రాజకీయ నిపుణులు కానీ పండితులు కానీ ముక్కు మీద వేలేసుకున్న సంఘటనలు అయితే కనుక చూసుకుంటాం. మనం చూస్తున్నాం. మీరు అందరూ ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయాలండి ఈ వీడియో మీద. మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే కనుక ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలన్నా మీ బాధ్యతగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.